ప్రభుత్వం క్లియర్గా స్టాటిస్టిక్స్తో సహా అన్ని బయటపెట్టింది. ఓపెన్గానే చర్చించుకున్నాం. ఇప్పటికీ ఎవరికన్నా కావాలంటే చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్తగా బలం ఇచ్చిన అంశం ఏంటి? ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇంతకుముందు లేని ఒక డిమాండ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఏం జరుగుతోంది? ఇంకా ఈ డిఎస్సీని పట్టుకుని వీళ్ళు అదేదో బేతాళ కథ అంటారు కదా, అట్లాగే దీన్ని వదిలిపెట్టేటట్టు కనిపించట్లేదు. అవును రిషి గారు తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు మాట్లాడారు. నేను దాంట్లోకి వెళ్ళబోయే ముందల తమరికి ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ గారికి, సోదరి జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ వచ్చారండి. వాస్తవం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత చెబుతూ ఉంటారండి, లేని బిడ్డను ఉయ్యాల్లో వేసి పేరెట్టి ఊపినట్టు అని. ఆ విధంగా ఉంది వైకాపా పార్టీ నేతలు మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఎలక్షన్స్ ముందుల క్యాంపెయినింగ్ చేసేటప్పుడు యువతను ఉద్దేశించి చాలా హామీలు ఇచ్చారు. వాటిలో భాగంగానే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం చేస్తారని వారు మాట్లాడటం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేశారు. దాని తర్వాత వైకాపా పార్టీలో ఒక గూలు మొదలైంది. అరే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, ఆ రోజు జాబ్ క్యాలెండర్ ని నిర్వహించలేకపోయాము. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అంటున్నారు, అదేవిధంగా స్కిల్ సెన్సస్ అంటున్నారు, యువత మొత్తం వీళ్ళకలే నడుస్తారు అని చెప్పి వాడికి భయం పుట్టింది. దాని తర్వాత డిఎస్సి జరగకుండా దాని మీద కోర్టులకు వెళ్ళటం, అవి చేయటం అన్ని చేశారు. అయినా కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆగలా. హైకోర్టు కూడా ఏముందంటే పారదర్శకంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకారం అమలు చేస్తున్నారని చెప్పి మొట్టికాయలు వేసింది. అది అయిపోయిన తర్వాత దాదాపు 3,12,000 మంది పైచిలకు అభ్యర్థులు పరీక్ష రాశారు. దాని తర్వాత దాదాపు 16,340 టీచర్ పోస్టులు మరి అలొకేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఈ టీచర్ పోస్టులు ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత అభ్యర్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళకు కూడా అందరికీ ఎస్ఎంఎస్లు పంపించారు, అన్ని చేశారు, అంతా ఓకే. వీళ్ళు కొత్తగా అరే కొంతమందికి అన్యాయం జరిగిందని చెప్పి తెర మీదకి తీసుకురావడం, కొంతమందితో మాట్లాడించారు. దాని తర్వాత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఫేక్ ఆడియోలు సోషల్ మీడియాలో తిప్పారు. దాని తర్వాత కొంతమంది అభ్యర్థులను కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాకు అన్యాయం జరిగిందన్నట్టు ఆయన మాట్లాడటం, వీళ్ళనే కొంతమందిని కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ హైకోర్టులో వాళ్ళ ద్వారా కేసులు వేయించారు. అరే దీనికి ఆధారాలు లేవా అని చెప్పి ఆ కేసును వెనక్కి తిప్పి కొట్టేసి పంపించేశారు. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఏంటంటే అన్యాయం జరిగిపోయిందంటే చెప్పి యువతను రెచ్చగొట్టే ధోరణితో ముందులకు తీసుకురావటం. చాలా మంది డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వచ్చి డిఎస్సి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పారదర్శకంగా జరిగింది అని మొత్తంగా వివరించారు. దాని తర్వాత మరి అధికారులు కొంతమంది వచ్చి వాళ్ళు గణాంకాలతో సహా ఏదైతే ఆ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి ఇచ్చినటువంటి మార్క్స్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధారాలతో సహా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, ఇదిగోనయ్యా పలానా వ్యక్తి ఈ పేరు, పలానా అతనికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ విధంగా ఆ ప్రోరేటా రేషియో ప్రకారం వాళ్ళకి జాబ్ ఇచ్చారో చూపించారు. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక ఉద్యమం చేసి నీటిలో జరిగినటువంటి అవకతవకల మీద ఒక పోరాటం చేశారు. వాస్తవంగా మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఎందుకంటే నీట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏంటంటే వాళ్ళు ఒక తపస్సులాగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక తపస్సులాగా ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో విద్యని అభ్యసించి వాళ్ళు క్వాలిఫై అయ్యి డాక్టర్ కావాలని వాళ్ళ కలలు. అటువంటి వాటిల్లో ఇష్యూలు జరిగినప్పుడు కొంతమంది అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దేశం మొత్తం కూడా తల్లిదండ్రులు బాధపడ్డారు. అటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు కాక్రోచ్ పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. అరే ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకెళ్లి మీరు అవకతవకలు జరిగినాయి అంటూ, కాసేపేమో మీరు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అంటూ ఇవన్నీ అంశాలు తీసుకొచ్చారు. దీనితో పాటు ఇంకో అంశం ఏంటంటే ప్రధానంగా నారా లోకేష్ గారు మరి ఆయన విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం, స్కూల్స్ దగ్గరికి వెళ్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చిన్నపిల్లలతో మమేకం అవుతూ ఫస్ట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత మరి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ని మౌలికంగా ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దానితో పాటు తల్లిదండ్రులని ఏ విధంగా అవగాహన కల్పించాలి. కలెక్టర్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్. అవునండి, ఇప్పుడు తల్లికి వందనం తీసుకురావటం వల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది, చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు డ్రాప్అవుట్స్ జరగకుండా ఏ విధంగా చూడాలి, అటువంటి ప్రణాళికలు తీసుకురావటం. దీనితో పాటు మొట్టమొదటిగా ఏంటంటే
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కలిసి పేద పిల్లలతో కూర్చొని భోజనం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అరే ఇక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా, మీరు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఏమైనా ఉంటే మాకు రైట్. చెప్పండి అని. అంటే ప్రజల్లో ఏంటి, అరే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇది కదరా పరిపాలన అంటే. చిన్న చిన్న కుటుంబాల దగ్గరికి వెళ్తున్నారని చెప్పగల ఇంకేముంది, వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఒక పక్కనేమో లోకేష్ గారు అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, దేశాల దగ్గరికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర కావచ్చు, కరెక్టే. రాయలసీమ కానీ కావచ్చు, ఇప్పుడు కోస్తా ప్రాంతాల్లో ఇవన్నీ ఓకే, కానీ అసలు ఏ అంశం లేకుండా అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు పొగ వస్తోందంటే ఎక్కడో మూలం నిప్పు ఉండాలి కదా. ఇప్పుడు ఒక చిన్న అంశం అండి, గొడ్డల పార్టీ వాళ్ళది ఎట్లుంటుందంటే చిన్న పిల్లలది పేపర్ యాడ్ ఇచ్చారు. ఉమ్, ఆ యాడ్ ఇచ్చినప్పుడు దాని మీద కూడా రాద్ధాంతం చేశారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఏదైతే అవును, విద్యార్థులు మెరుగైనటువంటి విద్య అభ్యసించి వాళ్ళు ర్యాంకులు సాధించారో వాళ్ళ ఫోటోలు వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం మామూలు ఆనందం కాదు. అవును. మనం చూసే ఉంటాం గతంలో ఏంటంటే కార్పొరేట్ కాలేజీ వాళ్ళు, అంతే కదా. కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి పేపర్లు వేసేవాళ్ళు. ఈ పేపర్లో వేసినటువంటి దాంట్లో కూడా ఏంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఫోటోలు ఎక్కడ లేవండి, స్లోగన్స్. అదే విధంగా మేము ఏం చేస్తున్నాం అనేటువంటి ఆ స్లోగన్స్ తో ముందుకు తీసుకొచ్చారు. ఇది కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాద్ధాంతం చేశారు. మీకు చిన్న అంశం అండి, నేను కంక్లూడ్ చేస్తున్నాను. అంటే ఈ అంశాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే లోకేష్ గారు రాజకీయంగా పరిణితి చెందారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు, చిన్నపిల్లలతో మమేకం అవుతున్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెబుతున్నారు, పక్కన అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ పథకాల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి బలం చేకూరుతుందని చెప్పి ఏదో ఒక విధంగా బురదలో కాబట్టి కొంతమంది బయటికి తీసుకొచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులకు పంపించడం, ఇవన్నీ కోర్టు ముట్టికాయలు ఇవన్నీ జరుగుతూ ఉంది.